హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిటెక్ ఈజీ. సో ఈ వీడియోలో వచ్చేసి ఆర్పిఎస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆర్పిఎస్ అంటే ఏంటంటే రెగ్యులేటర్ పవర్ సప్లై అనమాట. సో రెగ్యులేటెడ్ డీసీ పవర్ సప్లై. సో ఎందుకంటే ఇది మనకి డీసీ కరెంట్ మాత్రమే అవుట్పుట్గా అయితే ఇస్తుంది. సో ఇందులో మనకి ఇన్బుల్ట్గా సర్క్యూట్స్ అయితే ఉంటాయి. మనం ఏసీ నుంచి డీసీలోకి కన్వర్ట్ చేసి 0 to 30 volts అండ్ 1 amps కరెంట్తో మనకి ఇది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇందులో చూసుకుంటే మీరు నాబ్స్ వచ్చేసి ఇది కోర్సు, ఫైన్, ఇది కరెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది వోల్టేజెస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇందులో 2 ఛానల్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇది ఛానల్ 1, ఇదైతే ఛానల్ 2 అనమాట. సో ఈ ఛానల్ 1, ఛానల్ 2 మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇవైతే మనం ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్విచ్చెస్ లాగా ఇచ్చారు కదా, సో స్విచ్చెస్ లాగా ప్రెస్ చేసినప్పుడు మనకి అడ్జస్ట్ అయితే అవుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఒకసారి ఆన్ చేసి చూస్తాను. సో ఇదైతే పవర్ సప్లై ఆ స్విచ్ అనమాట. సో ఈ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడైతే 0లో ఉన్నాయి. అంటే నాబ్స్ అన్ని నేను మినిమంలో పెట్టేసుకున్నాను, మొత్తం 0లో ఉంది. సో ఇప్పుడైతే మనకి ఇది ఛానల్ 1లో అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఛానల్ 1 అంటే ఇక్కడ నుంచి ఇటు అనమాట. సో ఛానల్ 2 అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి ఛానల్ 2. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కోర్స్ అని ఉంది కదా. సో ఈ కోర్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం పాయింట్స్ని హెవీ అంటే 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్ అలా హెవీగా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, కొంచెం హైగా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కోర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే 0 పాయింట్స్లో తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి, మనం తక్కువ పవర్ 0.2, 0.1 అలా తక్కువ పవర్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఫైన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు 1.5 అయితే కావాలి మనకి. సో ఫస్ట్ అయితే 1 కావాలనుకున్నప్పుడు మనకి కోర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కోర్స్ అనేది 1లో సెట్ చేసుకున్నా. సో చూసా, ఇది నేను కరెక్ట్గా మనకి 1.5 అనేది రాదనమాట. అప్పుడు కోర్స్ అడ్జస్ట్ చేస్తుంటే ఇప్పుడు 1.1 ఉంది కదా. సో 1.1 ప్లస్ పాయింట్స్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైన్ అనేది వేరీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 1.5 అనేది సెట్ చేసుకోవచ్చు. సో అందుకు ఈ కోర్సు ఫైన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కరెంట్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ మ్యాక్సిమంలో పెట్టేసి వదిలేస్తారనమాట. మనకి కరెంటు అంత ఎక్కువగా మనకైతే అవసరం ఉండదు. సో మనం మ్యాక్సిమం పెట్టేసి వదిలేస్తాం దాన్ని. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ తీసుకునేది వచ్చేసి ఇవన్నమాట. సో ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ప్రోబ్స్ యూజ్ చేసుకొని మన ప్లస్ మైనస్ దగ్గర మన అవుట్పుట్ అనేది తీసుకుంటాము. సో నెక్స్ట్ ఛానల్ 2 చూడాలనుకోండి. సో ఇప్పుడైతే ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ వచ్చేసి ఛానల్ 2. సో ఇది ఛానల్ 2. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు మనం ఛానల్ 2 అనేది వేరు చేసుకుంటాం. సో ఇవి వచ్చేసి ఛానల్ 2 సంబంధించింది. సో చూసారా, ఇక్కడ చేంజ్ చేస్తుంటే అక్కడ చేంజ్ అవుతుంది. అది ఇక్కడ చేంజ్ చేస్తుంటే చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఎందుకంటే ఛానల్ 1 అనమాట. సో ఇప్పుడు మనం పెట్టింది ఛానల్ 2. సో ఛానల్ 2 వేరీ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ వేరీ అవుతుంది చూడండి వోల్టేజ్ అనేది. సో అలా వేరీ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఇందులో మనకి ఏంటంటే ఉండేది ఈ 3 అనమాట. కోర్సు, ఫైన్, కరెంట్. మనకు అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం ఛానల్ 2 అవుట్పుట్. సో అది. సో ఒకసారి మనకి వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్లో 2 అవుట్పుట్స్ అయితే కావాల్సి వస్తుంది. అండ్ 2 అవుట్పుట్స్ కావాలనుకున్నప్పుడు 2 ఛానల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఛానల్లో ఎంత వోల్టేజ్ అయితే కావాలో అంత పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే అవుట్పుట్ తీసుకుంటాం. నెక్స్ట్ అది అలాగే ఉంటుంది. ఫస్ట్ ఛానల్ 2.8 ఉంది కదా, సో ఆ వోల్టేజ్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ 2.8 volts అనేది మనకు అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఛానల్ 2లో వేరీ చేసుకొని ఇక్కడ మనకి 6.4 volts ఉంది కదా, ఆ వోల్టేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మనకి ఛానల్ 2 అవుట్పుట్ ఉంది కదా, సో ఈ ఛానల్ 2 అవుట్పుట్లో మనకి 6.4 volts వస్తుంది. ఛానల్ 1 అవుట్పుట్లో మనకి 2.8 అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. సో పక్కన నెక్స్ట్ యామ్స్ అని కనపడుతుంది కదా, యామ్స్ డిస్ప్లే. సో ఆ డిస్ప్లేలో వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో అది చేసేటప్పుడు ఆ కాంపోనెంట్ ఎంత కరెంట్ అయితే కన్సంప్షన్ చేసుకుంటుందో ఆ కరెంట్ని మనకి అక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే మీ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అది నేను మళ్ళీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.